అభివృద్ధి కోసం దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఆ రైతులు. మనసుకు కష్టంగా ఉన్న తప్పని పరిస్థితిలో భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన అన్నదాతలకు ఇప్పుడు ఊహించని కష్టం వచ్చింది. భూములు తీసుకున్న ప్రభుత్వం పరిహారం ఇచ్చే సమయంలో కొత్త వివాదం తెరమి తీసుకొచ్చింది. 40 ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న ఆ భూములు అటవీ శాఖకు చెందినవి అంటూ కొత్త పల్లబందుకున్నారు అధికారులు. దీంతో భూములు కోల్పోయి పరిహారం రాక విలవిల్లాడిపోతున్నారు ఆ రైతులు. మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలో RRR నిర్వాసిత రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై TV9 స్పెషల్ స్టోరీ. మెదక్ జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్ కోసం భూసేకరణ ప్రక్రియ నడుస్తోంది. అయితే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం అమాయక రైతుల పాలిట శాపంగా మారాయి. దశాబ్దాల క్రితం రెవెన్యూ శాఖ అధికారులు పట్టాలిచ్చిన భూములను ఇప్పుడు అటవీ శాఖ తమని వాదిస్తుండటంతో RRR ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులు పరిహారం అందక రోడ్డున పడ్డారు. నర్సాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో కొన్ని గ్రామాల రైతులకు ఈ సమస్య తలనొప్పిగా మారింది. అధికారులు చేసిన తప్పిదానికి తామెందుకు బలి కావాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 70-80 ఏళ్ళ కొల్లే కొట్టినాం, ఇప్పుడు కాదు సార్. అవి ఆడియో కలుస్తలేడు సార్, మాకు కలుస్తలేడు. మేము వస్తున్నాం అనగానే మేము ఫోన్ చేయగానే వెళ్ళిపోతుండు, దొరుకుతలేడు మాకు ఆడియో. మరి ఇప్పుడు వచ్చి వాళ్ళు మాది భూమి అని అంటారు. మేము అప్పుడే ఎక్కడ పోయిరు, మేము కొట్టినప్పుడు ఎక్కడ పోయిరు, మా తాతలు కొట్టినప్పుడు ఎక్కడ పోయి, ఇప్పుడు మేము కొడుతున్నాం. మా తాతలు పోయిరు, మేము కొడుతున్నాం. ఇప్పుడు గుడ్డాలు మేము కొట్టుకొని తుంటున్నాము. మరి అప్పుడు ఎక్కడ పోయిరు వీళ్ళు గవర్నమెంట్? నర్సాపూర్ డివిజన్ పరిధిలో 17 గ్రామాల్లో RRR ప్రాజెక్టు కోసం 1799 మంది రైతుల నుంచి 305 హెక్టార్ల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఇందులో భాగంగా బాధితులకు ముందస్తు నోటీసులు జారీ చేసి వారి ఖాతాల్లో పరిహారాన్ని జమ చేస్తోంది. అయితే పెద్ద చింతకుంట, తిరుమలాపూర్, తుజాల్పూర్ గ్రామాల పరిధిలో 80 మంది రైతులకు మాత్రం పరిహారం అందలేదు. తాము సాగు చేసుకుంటున్న భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుందనే కారణంతో ఆ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయడమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ భూమిని కోల్పోయి పరిహారం అందక రైతులు అయోమయంలో ఉన్నారు. 60 సంవత్సరాల నుంచి సాగులున్నాము. 224 నంబర్ సర్వే ఫారెస్ట్ అంటారు. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి మా తాతల ముత్తాల నుంచి సాగులున్నాం మేము. ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ భూమి అంటారు. చాలాసార్లు దరఖాస్తు ఇచ్చినాం, కానీ ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మా గోడు వినాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. 224 సర్వే నెంబర్ ఫారెస్ట్ అంటారు. 383 ఉన్న కొన్ని నంబర్లు కూడా 224లోకి వచ్చినాయి. ఉన్న భూమి మొత్తం RRRకి వెళ్ళిపోతుంది. మాకు భూమితోటే బతుకుతున్నాం. భూమి లేకుండా చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. కొంతమంది రైతులు లోన్ తీసుకురు, ట్రాక్టర్లు, వాహనాలు అవన్నీ తీసుకురు. ఇప్పుడు ఉన్న భూమి పోతే రైతులకు బతుకు లేకుండా పోతుంది. ఈ భూములకు 40 ఏళ్ల క్రితం రెవెన్యూ అధికారులు స్వయంగా అసైన్డ్ పట్టాలు మంజూరు చేశారు. రైతులు ఆ భూములనే ఆధారం చేసుకుని సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు RRR ప్రాజెక్టు కోసం ఆ భూములను త్యాగం చేయడానికి సిద్ధపడిన శాఖల మధ్య వివాదం వారి ఆశలపై నీళ్లు చెల్లింది. పెద్ద చింతలకుంట సర్వే నంబర్ 233, తిరుమలాపూర్ సర్వే నంబర్ 22, తుజాల్పూర్ సర్వే నంబర్ 224 భూములకు సంబంధించి ఈ చిక్కుముడి నెలకొంది. ఇన్నాళ్లు రెవెన్యూ శాఖ పట్టాలిచ్చి ఇప్పుడు అటవీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడం వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు నోటీసులు ఇచ్చిరు, వస్తాయి డబ్బులు పడతాయి అని మొన్నటిదాకా అన్నారు. జస్ట్ 15 రోజుల నుంచి ఏమంటారు, మీరు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది 224 ఈ సర్వే నెంబర్ ఆపేసారు. ఫారెస్ట్ వాళ్ళకు నోటీస్ పంపించినాం మేము. ఆ నోటీస్ ద్వారా మీకు ఇంకా 3-4 నెలలు టైం పడుతుందని అంటారు. అదేంతో మాకు క్లియర్ కావాలి, కంపల్సరీ మాకు డబ్బులు కావాలి, డబ్బులు పడాలి. మా భూములు కోల్పోతున్నాం కాబట్టి మీ రైతులం అందరం మేము ఇక్కడ పెట్రోల్ పోసుకొని చావడానికైనా రెడీగా ఉన్నాం. పెట్రోల్ పోసుకొని ఉన్న 40 మంది రైతులం ఇక్కడనే మీ కళ్ళ ముందరనే పెట్రోల్ పోసుకొని చావడానికైనా రెడీగా ఉన్నాము. వెంటనే దీని స్పందన తెలియాలి, మాకు కావాలి కంపల్సరీ. అయితే సదరు రైతుల భూమి గెజెట్లో అటవీ శాఖ పరిధిలో ఉందని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇదే విషయంపై ఆర్డీఓని సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న తమకి పరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం రైతులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.